హైదరాబాద్ నగర ప్రజలందరికీ వేసవి కాల తీవ్రత పెరిగిన కొద్దీ నీటి ఇబ్బంది పెరుగుతుందనేటువంటి సమస్య ఉత్పన్నమవుతోంది. కానీ ఇప్పటికే హైదరాబాద్ ప్రజలకు సంబంధించి గతంలో 2300 MLD వాటర్ ఇచ్చేదుంటే ఇప్పుడు 2450 పైన మరి MLD వాటర్ను త్రాగునీటి అవసరాల కొరకు ఇవ్వడం జరుగుతోంది. కానీ భూగర్భ జలాలు వర్షాభావం వల్ల పడిపోయి మిగతా అవసరాలకు సంబంధించిన ఇబ్బంది వస్తున్నటువంటి మాట వాస్తవం. దాన్ని కూడా అధిగమించడానికి దాదాపు 750 ట్యాంకర్ల ద్వారా 3-4 ట్రిప్పులను కూడా ఎక్కడికక్కడికి అందించేందుకు ప్రయత్నం జరుగుతోంది. దాని ఇబ్బందిని తొలగించడానికి కూడా వెంటనే త్వరితగతిన రెస్పాండ్ అవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ 155-313 కూడా ఇవ్వడం జరుగుతోంది. హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటికి సంబంధించిన సమస్య ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే సంప్రదించమని కోరుతాను. 24 డివిజన్ల ద్వారా ఏర్పాటు చేసుకొని సోర్స్ పరంగా ఎక్కడ ఇబ్బంది లేదు. నాగార్జున సాగర్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, సింగూరు కావచ్చు, హిమాయత్ నగర్, ఉస్మాన్ సాగర్ లో నీటి నిల్వలు ఉన్నాయి. ఆందోళన చెందే అవసరం లేదు. పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని ప్రతిపక్షం ప్రయత్నం చేస్తున్నాయి. త్రాగునీటి అవసరాలకు సంబంధించి గతంలో ఏ విధంగా అయితే మున్సిపల్ వ్యవస్థ ఇస్తుండేనో అంతకంటే ఎక్కువగానే నీళ్లను డ్రా చేస్తా ఉంది, డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉంది. దయచేసి దీన్ని అర్థం చేసుకొని మరి అవసరాలకు అనుగుణంగా నీటిని వినియోగించుకోవాలని సందర్భంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి హైదరాబాద్ లో ఉండే ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.